అందరికీ ప్రైజ్లాడండి. డ్వైట్ లైమన్ మూడీ బాల్యము. సువార్తికుడు డిఎల్ మూడీ గారి పూర్వీకులు 1673వ సంవత్సరము ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశమునకు వెళ్ళి అచ్చటనే స్థిరపడిరి. వారు క్రీస్తునందు ఆసక్తి కలిగిన వారై ఉండిరి. మూడీ గారి తల్లి 1805న జన్మించిరి. 1828 జనవరి 3వ తేదీ ఎడ్విన్ మూడీ అనే కట్టడ నిర్మాణకుని వివాహం చేసుకునిరి. వారికి జన్మించిన 7 బిడ్డలలో డ్వైట్ లైమన్ మూడీ 1837వ సంవత్సరము ఫిబ్రవరి 5న జన్మించిరి. తన 4వ సంవత్సరమునందే అన్నలతో కలిసి స్కూలుకు వెళ్ళుటకు ప్రారంభించిరి. 28వ తేదీ మే నెల 1841న పనిచేయు స్థలములో మూడీ తండ్రి గారికి భయంకరమైన ప్రక్కనొప్పి వచ్చుట వలన ఇంటికి తిరిగి వచ్చి ఆకస్మికముగా మరణించిరి. తర్వాత నెలలో ఆయన భార్యకు కవలలు జన్మించిరి. అప్పుడు పెద్ద కుమారుని వయసు 13 సంవత్సరములు. కొందరు బిడ్డలను కూలి పనికి పంపమని సలహా ఇచ్చినను తల్లి అంగీకరించక, ప్రయాసపడుటకు నా ప్రభువు నాకు ఆరోగ్యమును శక్తిని ఇచ్చియున్నాడు, నేనే శ్రమపడి నా బిడ్డలను కాపాడుకొందునని చెప్పిరి. బాలుడైన డిఎల్ మూడీ మాటలు క్రియలను నవ్వును పుట్టించేవి. స్కూల్లో అతడు మహాదుడుకువానిగా నుండెను. ఒక దినము అతని క్లాస్ టీచరు పిల్లలందరినీ పంపివేసిన తరువాత బాలుడైన మూడీతో, నేను ప్రేమతో నిన్ను లోబరుచుకొని చూచుచున్నాను, కానీ నీవు నాకు లోబడట లేదు. నిన్ను స్కూల్ నుండి తొలగించుట కంటే నేనే ఉద్యోగమును విరమించుకొనవలనని తలంచుచున్నానని చెప్పిరి. అప్పుడు అతడు, నా కొరకు మీరు ఉద్యోగమును మానవసరం లేదు, ఇకపై నేను మంచిగా ప్రవర్తించదనని ఒప్పుకొనెను. అప్పటి నుండి తన దుడుకు ప్రవర్తనను మార్చుకొనెను. కొంచెం పెద్దవాడైన పిదప డిఎల్ మూడీ అన్న అతన్ని పక్క గ్రామంలో పనికి కుదుర్చెను. ఒక వృద్ధునికి సహాయకునిగా పశువులను మేపుటకు ఉత్తరములు తీసుకొని వెళ్ళుటకు చేర్చబడెను. జీతం లేకయే టిఫిను, పాలు, రొట్టె ఇచ్చేవారు. అయితే ఒక దినము అతని అన్న వచ్చినప్పుడు తాను ఇంటికి తిరిగి వెళ్ళిపోవుటకు మొండి పట్టుదల పట్టెను. ఎంత చెప్పినను ఏడ్చుట మానలేదు. ఆ మార్గమునందు వెళ్ళుచుండిన వ్యక్తిని చూచి, ఆయన నీకొక సెంటు ఇస్తారు, ఏడవవద్దని చెప్పిన తక్షణము తన ఏడ్పును ఆపివేసెను. ఆ వృద్ధుడు మూడీ అన్నతో, ఈ బాలుడు ఈ గ్రామమునకు కొత్తగా వచ్చియున్నాడా అని అడిగెను. తరువాత బాలుని తలపై చేతులుంచి మిక్కిలి ప్రేమతో, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను, అయితే దుష్టులు ఆయన్ను చంపివేసిరి, క్రీస్తు నీ కొరకు మరణించెను అని చెప్పెను. అయితే బాలుడైన మూడీ మనసంతయు వాగ్దానము చేయబడిన సెంటు మీదనే ఉండెను. ఆయన ఎప్పుడు తన జేబు నుండి డబ్బును తీసి ఇస్తారా అని ఆతృతతో కనిపెట్టుచుండెను. చివరికి డబ్బును అందుకొని చాలా సంతోషించెను. డిఎల్ మూడీ తన తల్లి తన బిడ్డలందరితో కూడా 1 మైలు దూరములో నుండిన యూనిటేరియన్ చర్చికి వెళ్ళేడిది. బిడ్డల ఆత్మీయ ఎదుగుదలలో శ్రద్ధ వహించుటయేగాక వాగ్దానము చేసిన వాటిని తప్పక నెరవేర్చవలనని నొక్కి చెప్పేడిది. డిఎల్ మూడీ క్రమక్రమముగా ఉద్యోగములు అభివృద్ధి చెందుచుండెను. 20 సంవత్సరములు పూర్తి అగుటకు ముందే ఏ విధము చేతనైనను 20,000 పౌండ్లు పొదుపు చేసి పెద్ద వ్యాపారి కావాలనని తీర్మానించుకునెను. ఆయన బోస్టన్ పట్టణమందు ఉద్యోగము చేయుచుండినను ఆలయమునకు తప్పక వెళ్ళుచుండెను గాని ఒక మూలలో కూర్చొని శరీర అలసటను బట్టి నిద్రించుట అలవాటాయెను. క్రమముగా సండే స్కూలుకు వెళ్ళినను బైబిల్ జ్ఞానము పొందుకొనలేదని అచ్చట జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకొనగలము. సండే స్కూల్ టీచరు తాను నేర్పిన పాఠము యోహాను సువార్తలో నున్నదని చెప్పగా ఆయన పాద నిబంధన అంతయు వెదికిన తరువాత దిగులు పడుచుండెను. షూ మార్ట్లో పనిచేయుచుండిన మూడీ చెప్పులను ప్యాకింగ్ చేయుచున్న సమయంలో ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించెను. ఆయన్ని వెదికి వచ్చిన సండే స్కూల్ టీచర్ ఆయన్ని కనుగొని ప్రభు యొద్దకు నడిపించెను. ఆ దినము ఆయన హృదయమునందు రగులుకొనిన మంట ఆయన మృతి పొందు వరకు ఆయనలో నుండి తొలగిపోలేదు. క్రీస్తు ప్రేమను గుర్తించిన మూడీ ఆ పట్టణమును విడిచి చికాగో అనే మహాపట్టణం నందు షూ మార్ట్లో ఉద్యోగమునకు చేరెను. అక్కడ ఆయనకు 120 సిల్వర్, దాదాపుగా 3,000 నెల జీతముగా ఇవ్వబడెను. ఆ కాలమందు ఆలయమునకు వెళ్ళు ప్రతివారు కొంత డబ్బు చెల్లించవలసి ఉండెను కనుక చాలా మంది నిరుపేదలు ఆలయమునకు వెళ్ళలేని స్థితిలో నుండిరి. అందువలన మూడీ 4 సరిపడ ధనమును చెల్లించి తనతో వారిని తీసుకొని వెళ్ళుచుండెను. సండే స్కూల్లో 12 మంది టీచర్లు ఉండిరి, కానీ 16 మంది పిల్లలు మాత్రమే ఉండిరి. దానిని చూచిన మూడీ ఆదివారములయందు వీధులలో కనపడిన పిల్లలందరినీ పోగుచేసి తీసుకొని వారందరినీ సండే స్కూల్కి నడుపుచూ ఉండెను. ఇది డిఎల్ మూడీ యొక్క బాల్యము. తర్వాత ఎపిసోడ్లో ఏ విధంగా తను సండే స్కూల్ ప్రారంభించనో తెలుసుకుందాము.